హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఇంటర్నెట్ వాడడం వల్ల లాభాలు మరియు నష్టాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం చెప్పుకుందాం. ఈ రోజుల్లో ప్రపంచంలో సగానికి పైగా ఇంటర్నెట్ని ఉపయోగిస్తున్నారు. ప్రతి విషయానికి మనం ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నాము. ఇంటర్నెట్ ద్వారా క్షణాల్లో మనకి కావాల్సిన సమాచారం పొందుతున్నాము. మరియు ఇంటర్నెట్ ద్వారా ఇంకెన్ని లాభాలు ఉన్నాయో చూద్దాము. లాభాల గురించి చెప్పుకున్నట్టయితే, మనం ఇంట్లో నుంచి ప్రపంచంలో ఉన్న ఏ సమాచారం కావాలన్నా పొందుతున్నాము. ఇంటర్నెట్ ద్వారా ఇంటి నుండి బ్యాంకు లావాదేవీలు సాగించవచ్చు మరియు విద్యార్థులు ఆన్లైన్ ద్వారా విద్యని అభ్యసించవచ్చు మరియు పరీక్షలు కూడా వ్రాయవచ్చు. ఈ రోజుల్లో ఈ-కామర్స్ అభివృద్ధి చెందడంతో మనం ఎక్కడికో వెళ్ళకుండా మనకి కావాల్సిన వస్తువులను ఆన్లైన్ ద్వారా ఇంటికి రప్పించుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఇంటి దగ్గర నుండే జాబ్ చేయవచ్చు. బ్లాగింగ్, ఫ్రీలాన్సింగ్, అనేక పద్ధతుల ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళకుండానే ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇంటికాడ పొందవచ్చు. ఇంటర్నెట్ వల్ల మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. దీనిలో అసభ్యకరమైన సైట్స్ మరియు వీడియోస్ ఉంటాయి. వాటికి ఎంతగానో దూరంగా ఉండాలి. అంతేకాక సెక్యూరిటీ లేని సైట్స్ వలన మన కంప్యూటర్లోకి వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంటర్నెట్లో హ్యాకింగ్ ద్వారా మన సమాచారాన్ని మనకి తెలియకుండానే దొంగలింపబడుతున్నది. ఆన్లైన్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్యూనెట్ వారి సైట్ ప్రజలను ఎంతగానో మోసగించబడింది. కావున అలాంటి మరికొన్ని సైట్స్కి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్నెట్ ద్వారా మన విలువైన సమయాన్ని సోషల్ ప్లాట్ఫామ్స్లోనే గడుపుతున్నాం మరియు పిల్లలపై దీని ప్రభావం ఎంతగానో ఉంటుంది. వారు వారి విలువైన సమయాన్ని గేమ్స్ ఆడడంలోనూ, యూట్యూబ్ సర్చ్ చేయడంలోనూ, ఇంకా తమ ఏకాగ్రతని కోల్పోతున్నారు. వీటి వల్ల మనకు శారీరక రోగాలు కూడా రావచ్చును. మైగ్రేన్, హెడేక్, ఇంకా డిప్రెషన్లో కూడా వెళ్ళవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇంటర్నెట్ ఉపయోగాలు మరియు నిరుపయోగాలు తెలుసుకున్నారు కదా. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.